హాయ్ అండి గురుగారు. మీరు ఓ, ఇప్పుడు బాగానే కనపడుతుందిలో. మీరు నేను మాట్లాడింది యూట్యూబ్లో పెట్టారు, బాగానే ఉంది. సరే, మంచిది, చాలా సంతోషం. ఏదేమైనా నేను మిమ్మల్ని ఓ చిన్న డౌట్ అడిగాను. నేను హరిదాస్గా తాంబ్రెత్తుకొని తిరగాలి అంటే నాకు డౌట్ ఉందండి, అది క్యూర్ చేయండి గురువుగారు అని చెప్పాను. వెనకాల పొలాలు ఉన్నాయని ఏమన్నా అభ్యంతర పడుతున్నారా? పొలంలో పనికొచ్చాను గురువుగారు. సరేనండి, ఆ విషయాలన్నీ పక్కన పెట్టయితే, ఇవన్నీ లేకుండా, నా పర్మిషన్ లేకుండా, నా విధానాన్ని మీరు కరెక్షన్ చేయకుండా యూట్యూబ్లో అప్లోడ్ చేసేసారు వీడియోని. ఏ వీడియోని చేశారు? మీ ముఖం తెలియకుండా నా వాయిస్ని ఇచ్చేశారు మీరు. సరే, మంచిదే, సంతోషం. మీరు తండ్రి సమానులు. మీరు ఏం చేసినా మంచి ఆలోచిస్తారని నాకు ఒక లెక్క. కానీ నేను హరిదాస్కి ఎందుకు తిరగాలి? ఇది నాకు ఒక కంక్లూజన్ కావాలి అండి. రాధా మనోహరం దాస్ గారు, అయ్యా, చర్చికి వచ్చే ప్రతి ఒక్కడు క్యాస్ట్తో సంబంధం లేదండి. కానీ అదే రామాలయానికి, ఇంకొక వేరే శివాలయానికి, లేకపోతే ఇంకా వేరే ఏదన్నా, అక్కడ ఏదన్నా పండగ జరుగుతుంటే నన్ను ఆపి అంత దమ్మున్న కూడా ఎవడూ లేడండి. ఎందుకంటే నేను వైష్ణవుని కాబట్టి నన్ను ఎవడు ఆపడం. నన్ను ఎవడు ఆపడం. ఇన్ని క్యాస్ట్లు ఎందుకు వచ్చినాయి? దీనికి కంక్లూజింగ్ ఇచ్చే మగతనం మీలో ఉంటే, ఈ మాట అనకూడదేమో, అయినా అనేస్తున్నాను, ఈ మగతనం మీలో ఉంటే, సార్ క్యాస్ట్ ఫీలింగ్ అనే సిస్టమేటిక్కే లేదు మా హిందూ సాంప్రదాయంలో అంటారా? ఆ మగతనం మీలో ఉంటే ఇప్పుడు నాకు సమాధానం చెప్పాలి. అబద్ధాలు గుర్రేనా? నేను అబద్ధాలు గుర్రనా? అబద్ధాలు గుర్రను కదా సార్. నేను సత్యాన్వేషణ, నేను కేవలం సత్యం కోసం మాత్రమే ఎదుగుతున్న వ్యక్తిని నేను. అయ్యా, నాకు దీనికి సమాధానం రాకపోతే, మీరు నా వాయిస్ని ఎలాగ రికార్డింగ్ చేశారో మీ వాయిస్లు నా దగ్గర రికార్డింగ్ ఉండవా? తండ్రి సమానులు, మిమ్మల్ని ఏం కించపరచను నేను. ఇప్పటివరకు నా ఫేస్ చూసారో లేదో తెలీదు. చాలా సర్వసాధారణంగా ఉండే మనిషిని నేను. అయ్యా, ఇప్పుడు యూట్యూబ్లో మీ విషయం గురించి పెడుతున్నాను. నాకు సమాధానం చెప్పే వ్యక్తులు మీరైనా కావచ్చు, మీ పక్కనున్న అటు ఇటు కానోళ్ళు అని చెప్పేసి బైబిల్ నమ్ముకునే వాళ్ళని ఎందుకండి? మనకు తెలుసు కదా, మనకు తెలుసు. భాగవతం అంత బంకు లేదు, రామాయణం అంత రంకు లేదు. ఇది మనకు తెలుసు. 10,000 సంవత్సరాల కాపురం చేసిన సీతకి, రాముడికి పిల్లల బొట్ల. పొనేమన్నా నిరూపించగలరేమో, నిరూపించండి. అయ్యా, ఎన్ని రోజులు ఉందండి సీతమ్మ లంకలో? వచ్చిన తర్వాత లవకుశులుగా అన్నారు. అయ్యా, ఈ లవకుశులు మరి మన రాముడు సంతానమా, రావణుడు సంతానమో అది కూడా మీరు చెప్పాలి సార్. కెలకొద్దు సార్, కెలికినట్టుగానే ఉంటుంది. దమ్ముంటే మీరు నిజంగా ఒక అబ్బకి ఒక అమ్మకే పుట్టుంటే దీనికి కంక్లూజింగ్ నాకు ఇవ్వండి సార్. థ్యాంక్ యూ గురుగారు. నన్ను ఏంటది వాట్సాప్ గ్రూప్లో కూడా, వాట్సాప్ కాదు, యూట్యూబ్ గ్రూప్లో పెట్టినట్టున్నారు కదా. థ్యాంక్ యూ సార్. నేను సత్యాన్ని తెలుసుకునే సత్యాన్వేషణని, అబద్ధాల గొర్రెని కాను. ఇది తెలుసుకోలేకపోతే మీకు నిత్యము నా నుంచి అబ్బడి నరకమే. అది తట్టుకునే దమ్ము మీకుంటే రండి సార్, తెలిచేసుకుందాం. లేదా నన్ను రమ్మనండి, తెలిచేసుకుందాం. ఓకే సార్. తండ్రి సమానులు ఏమనలేను కదండి. తండ్రి అనుకుని క్షమించి వదిలేస్తున్నాను.
మీకు దమ్ముంటే నిజంగా మీరు ఒక అబ్బకి అమ్మకే పుట్టుంటే ఇది కూడా మీకు నేను తీసిన వీడియోని మీకు పంపుతున్నాను. ఇది కూడా యూట్యూబ్లో పెట్టండి సార్. ఇది పెట్టలేదంటే మీరు ఒక అబ్బకి అమ్మకు పుట్టినోళ్ళు కదా సార్. అయ్యా రాధా మనోహర్ దాస్ గారు, ఇది మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదా? ఒక అమ్మకి ఒక అబ్బకే పుట్టినోళ్ళు కాదు సార్ మీరు. ఉంటాను సార్. అయ్యా.